హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కొన్ని రోజులుగా వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది. నా గొంతది కూడా కొంచెం జలుబు చేసి బాగా పాడైపోయింది. అందుకని నేను వీడియో అది పెట్టలేకపోయాను. రీసెంట్గా తణుకు వెళ్ళినప్పుడు అలా నైట్ బయటికి అయితే వెళ్ళానండి, బైక్ మీద. అలా బయటికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరో పిలిచినట్టు అయితే అనిపించింది. ఇంతకీ ఏంటని చూస్తే ఇక్కడ ఒక ఎయిర్ బెలూన్ అయితే పెట్టారు, డైరెక్షన్ చూపించడానికి, పిలవడానికి. అక్కడ ఆగి చూస్తే అక్కడ భీమవరం రుచులు అనే రెస్టారెంట్ అయితే ఉందండి. భీమవరం రుచులు అలనాటి అనుభూతి కింద క్యాప్షన్ అయితే అలనాటి అనుభూతి అని ఉంది. ఈ కళలన్నీ కూడా, ఈ పేర్లలో ఈ ఎటకారం ఇదంతా కూడా ఏంటంటే గోదావరి వాళ్ళు మాత్రమే చేయగలరండి. ఇదేంటంటే భీమవరం రాజులది రెస్టారెంట్ అంటండి. ఇక్కడ మెనూ కార్డు చూడొచ్చు మీరు. అన్నీ చిట్టి ముత్యాల రైస్తో చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి. నేను టేక్అవే పార్సిల్ తీసుకుందామని వెళ్ళానండి. నాకు చికెన్ బిర్యానీ, బిర్యానీ కాదు, దమ్ చికెన్ పలావ్ కావాలని చెప్పానండి. అయితే ఏంటంటే మీరు ఆ బొమ్మ డైరెక్షన్ చూపిస్తుంది కదండి, అటు వెళ్ళండి అని చెప్పారు. నేను అటైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే లోపల రెస్టారెంట్ అనేది సిట్టింగ్ ఇచ్చారండి. లోపల రెస్టారెంట్ అంబియన్స్ చూడొచ్చు, చాలా ఖాళీగా ఉంది. అలాగే మన గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి కదా, అట్లాగే కింద వైపునేమో ముగ్గులు, ఆవులు, ఆవు దూడ బొమ్మలు, పెయింటింగ్స్ ఇవన్నీ అయితే వేసి ఉన్నది. లోపల అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ రెస్టారెంట్ ఏంటంటే కొత్తగా పెట్టారండి. అక్కడ లోపల సర్వ్ చేసి వాళ్ళని అడిగితే ఇట్లా నాకు పార్సిల్ కావాలి, చికెన్ బిర్యానీ పార్సిల్ కావాలని చెప్తే, పార్సిల్ అయితే ఫ్రంట్ సైడే ఉంది, రోడ్డుకి ఫ్రంట్ సైడే ఉందని చెప్పాను. నేను ఈ ఎయిర్ బెలూన్ గాని నమ్ముకుని అయితే నేను మోసపోయాను. 2 సార్లు తిరగాల్సి వచ్చింది అనవసరంగా. తర్వాత అక్కడ పార్సిల్ తీసుకుని అయితే నేను మా ఇంటికైతే రావడం జరిగింది. పార్సిల్ చూడొచ్చు ఎట్లా ఇచ్చాడో. భీమవరం రుచులు అలనాటి అనుభూతి అని చెప్పి. ఇక్కడ అడ్రస్ చూపిస్తున్నాను చూడండి. అడ్రస్ వచ్చి లక్ష్మీ థియేటర్, వేల్పూర్ రోడ్, తణుకు. ఇదేంటంటే వీకే అని కళ్యాణ మండపానికి లక్ష్మీ థియేటర్కి మధ్యలో అయితే ఉంటుందండి. మీకు పార్సిల్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. దీని కాస్ట్ వచ్చి, నేను తీసుకున్నది చికెన్ దమ్ పలావ్ అడిగాను, కానీ చికెన్ దమ్ పలావ్ అయిపోయింది అన్నాడు. నేను లేట్గా వెళ్ళడం వల్ల నేనేం తీసుకున్నానంటే ఫ్రై పీస్ పలావ్ తీసుకున్నాను. పలావ్ రైస్ వచ్చి ఇది చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు. క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చాడండి. క్వాంటిటీ చాలా ఎక్కువ ఒక పర్సన్కి వచ్చి. ఇంకా దీని కాస్ట్ అనేది ఏంటంటే, నేను హాఫ్ తీసుకున్నా, 1 పర్సన్కే కాబట్టి. హాఫ్ వచ్చి 190 రూపీస్ అండి. అందరూ ఈ హాఫ్ పార్సిల్ కూడా తినలేరండి, ఎక్కువ అవుతుంది. కొంచెం పెద్ద పర్సనాలిటీ, కొంచెం బాగా తినగలిగిన వాళ్ళు మాత్రమే ఇది తినగలరు, కంప్లీట్ చేయగలరు. రైస్ చూడొచ్చు, ఇదంతా చిట్టుముత్యాల రైస్ అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ రెస్టారెంట్లో ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు టేస్టింగ్ సాల్ట్లు కానీ కలర్స్ కానీ వాడరు, అలాగే పామాయిల్ కూడా వాడము అని చెప్పారండి. మీరు కనుక ఖచ్చితంగా తణుకు అనేది వస్తే ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రెస్టారెంట్లలో కూడా కలర్స్ వేసేస్తున్నారు, టేస్టింగ్ సాల్ట్లు కలిపేస్తున్నారు. ఫుడ్ అనేది హైజీనిక్గా అయితే చేయట్లేదు. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది టేస్ట్. అది ఎక్కువ మసాలాలు లేకుండా, అలాని చప్పగా అలా లేకుండా చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు ట్రై చేయండి. అలాగే పీసులు అవి కూడా ఎన్ని ఎక్కువ ఇచ్చాడండి. 3 పెద్ద పీసెస్ ఇచ్చాడు, ఫ్రై పీసులు.
అలాగే వాటితో పాటు చిన్న చిన్న పీసులు కూడా వేసాడు. టేస్ట్ అయితే సూపరు. ముక్క అలా రైస్లో పెట్టుకుని నిమ్మకాయ పిండి కలుపుకుని తింటే నిజంగా ప్రాణం అనేది లేచి వచ్చినట్టు అయింది. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ కలర్స్ కలిపిన ఫుడ్డు, ఇదే వేస్ట్ ఆయిల్స్ వాడడం ఇలాగే ఉంది. అలా ముక్క పెట్టి ఆనియన్ పెట్టి రైస్తో కలిపి తింటే నిజంగా ప్రాణం ఎక్కడికో లేచి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. విడిగా గ్రేవీ అది ఇచ్చాడు, కానీ మనకి ఫ్రై పీస్ అయితే ఆ పీసులకున్న గ్రేవీయే మనకి సరిపోతుంది. ఇక్కడ దుప్పుడుపోతు దీంట్లో ఐటమ్స్ వచ్చి దుప్పుడుపోతు పలావ్ ఈ రెస్టారెంట్లో, అట్లాగే పీతల కర్రీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. 15 minutes later. మధ్యలో డాకు మహారాజ్ సినిమా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? నేను భోజనం చేసేటప్పుడు టీవీ అయితే చూస్తానండి, నాకు అలవాటు ఉంది. ఏదో ఒక మూవీ చూస్తాను. అట్లా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసేటప్పటికి డాకు మహారాజ్ మూవీ కనిపించింది, అందుకే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా. ఎంతమంది బాలకృష్ణ అభిమానులు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లాగే నేను వాళ్ళు ఇచ్చిన పెరుగు వేసుకుని తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. పెరిగేసుకుని తిని ట్రై చేశానండి, దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తణుకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా లక్ష్మీ థియేటర్ దగ్గర ఉన్న భీమవరం రుచులు అనే రెస్టారెంట్లో అయితే ఫుడ్ ట్రై చేయండి. ఇక ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.